గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఏ బిజినెస్లో మనకి ఎక్కువగా లాభాలు వస్తాయి అన్న విషయాల గురించి ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఒక కొత్త బిజినెస్ మోడల్తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. మరి ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి, ఏ విధంగా చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు, అందులో లాభం ఎంతవరకు ఉంటుందో అవన్నీ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం తనుష గారు. నమస్తే. సో బేసిక్గా మీరు ఇప్పుడు చేస్తున్న రెజిన్ ఆర్ట్ బిజినెస్ గురించి ఒకసారి డీటెయిల్గా మాకోసం. రెజిన్ అన్నది ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది, లైక్ కరెంట్లీ ట్రెండింగ్ బిజినెస్ అండి ఇది. సో ఇది నార్త్లో ఎక్కువ ఫేమస్, మన తెలుగు స్టేట్స్లో ఇప్పుడిప్పుడే దీని గురించి ఐడియా వస్తుంది. సో రెజిన్ వల్ల యూజెస్ ఏంటి, ఎందుకు మనం ఈ బిజినెస్ పెట్టుకోవాలి అంటే గనక మనకి మెమొరీస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఈ రెజిన్తో మనము మెమొరీస్ని చాలా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వర్మాల ప్రిజర్వేషన్ అండి. మనకి మ్యారేజ్ అయిన తర్వాత పూల దండలు ఉంటాయి. సో అవి ఒక 10 years, ఒక 5 years వరకు అయితే ఉండవు, నార్మల్గా డ్రై అయిపోయి మొత్తం స్పాయిల్ అయిపోతాయి. సో దాన్ని మాకిస్తే మేము ప్రిజర్వ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ బేబీ మెమొరీ ప్రిజర్వేషన్. చిన్నప్పటి గుర్తులు ఉంటాయి, లైక్ బ్యాంగిల్స్ కానివ్వండి, వాళ్ళు యూస్ చేసిన స్పెక్స్ ఆర్ఎల్స్ ప్రెగ్నెన్సీ కిట్, టాయ్స్ ఏవన్నా సరే మేము ప్రిజర్వ్ చేస్తాము. సో ఈ ప్రిజర్వేషన్ ఏంటంటే మనకి లైక్ 10 years 15 years అలా అంటూ ఉండదు, లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి అవి. ఓకే. సో అది మనం ఎప్పుడన్నా చూసుకొని మెమొరీస్ని గుర్తు తెచ్చుకోవచ్చు. సో చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది పీపుల్కి. అందుకనే ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ అయితే అవుతుంది. సో మరి ఈ రెజిన్ బిజినెస్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో మేము వచ్చేసి ఒక 1 to 2 years అవుతుంది స్టార్ట్ చేసి. అండ్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఇది వచ్చేసి 30,000 to 40,000 అండి. నేనైతే ఇన్వెస్ట్ చేసింది. నార్మల్గా వచ్చేసి 5,000 to 10,000తో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో స్టార్ట్ చేసిన ఒక 1 monthకే మనకి రిటర్న్స్ అన్న వచ్చేస్తాయి, డిపెండ్ అపాన్ ఆర్డర్స్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు ఈ బిజినెస్ మోడల్ని యూజ్ చేసి? ఓకే. సో నా ఇన్కమ్ నార్మల్గా ప్రోడక్ట్స్ సేల్ చేస్తే కనుక మంత్కి 1 lakh అబోవ్ వస్తాయండి. అండ్ మేము వర్క్షాప్స్ ఇలా కండక్ట్ చేస్తే కనుక లైక్ 3+ వస్తుంది మనకి. ఓకే. అండ్ ఇది ఇప్పటి వరకు మీరు ఎన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది? ఓకే. సో ఎన్ని వర్క్షాప్స్ అంటే పర్టికులర్గా నేను చెప్పడం కష్టం. సో అక్రాస్ నేను 500+ స్టూడెంట్స్కి నేను కోచింగ్ అన్నది ఇచ్చాను. సో అందులో అరౌండ్ 100+ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ నా స్టూడెంట్స్ వాళ్ళ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు ఎర్నింగ్ అనేది చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ బిజినెస్ అన్నారు కాబట్టి ఈ బిజినెస్లో ఎవరెవరు చేసుకునే ఆప్షన్ ఉందంటారు? అండ్ ఏ రకంగా మనకి ఇందులో బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఓకే. సో రెజిన్ బిజినెస్ వచ్చేసి పర్టికులర్గా ఏ జెండర్ అంటూ ఉండదండి. ఏజ్ రిస్ట్రిక్షన్ అన్నది అయితే ఉంది. సో జెండర్ వచ్చేసి ఎవరన్నా చేసుకోవచ్చు, లైక్ ఫీమేల్ చేయొచ్చు, మెయిల్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి అట్లీస్ట్ వాళ్ళకి 15+ ఉండాలండి. బికాజ్ రెజిన్ కొన్ని కాంప్లికేషన్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ దే షుడ్ బి 15+. 15+ ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. దీని ద్వారా ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి ఫర్దర్గా ఈ బిజినెస్ చేస్తూ? ఓకే. ఈ బిజినెస్ చేస్తే కనుక మీ ఓన్గా ఇంట్లో నుంచి చేయొచ్చండి. ఫస్ట్ మెయిన్ యూజ్ అయితే అదే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ చాలా మంది ప్రాబ్లం ఏంటంటే అరే మేము ఇంత దూరం వెళ్ళాలి, వర్క్ స్పేస్కి వెళ్ళి మేము వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఎట్లా అంటే ఇంట్లోనే ఉండి మనము చేసుకోవచ్చు, ఏ టైమింగ్తో సంబంధం ఉండదు. సో అది బెస్ట్ అడ్వాంటేజ్ ఈ బిజినెస్కి. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఒక్కరే కండక్ట్ చేస్తారండి, మీతో పాటు టీం అంటూ ఉంటుందా? సో మాతో పాటు టీం అంటూ ఉంటుంది, వాలంటీర్స్ ఉంటారు. అండ్ మేము బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే లైక్ నా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మేము పిక్ చేసుకుంటామండి. లైక్ వాలంటీర్గా వాళ్ళు రావచ్చు, ఎవరినైనా మేము ఎంకరేజ్ అయితే చేస్తాము. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో బాగా హిట్ అయ్యి సక్సెస్ అయ్యి మీకు మంచి అప్రిసియేషన్ వచ్చిన మూమెంట్ ఉందంటారా? ఉన్నాయండి. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక అమ్మాయికి 18 years, తను ఇంకా బీటెక్ 2nd year సంథింగ్. సో అక్క మా ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా బాగాలేదు. సో
అంటే లైక్ వాళ్ళకి ఫాదర్ లేరు. సో నేను ఒక్కదాన్నే ఇప్పుడు కష్టపడాలనుకుంటున్నా, బట్ నేను చదువుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం మీ పేజ్ నేను చూశాను, బిజినెస్ ఆపర్చునిటీ కూడా మీరు క్రియేట్ చేస్తా అన్నారు అని తను చెప్పింది. సో నా సైడ్ నుంచి ఏం చేశానంటే, తనకి ఒక బిజినెస్ని ఎలా రన్ చేయాలి, తను నా దగ్గర కోచింగ్ తీసుకొని తను ఓన్గా తను సెటప్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అరౌండ్ 30,000 to 40,000 మంత్కి ఇన్కమ్ ఇస్తుంది. నైస్. యా, అండ్ దానికన్నా పెద్ద అచీవ్మెంట్ నాకైతే ఏం అనిపించలేదు, బికాజ్ ఒక ఫ్యామిలీ అన్నది నిలబడుతుంది. మీరు చదువుకున్నారు, బీటెక్ అన్నారు, బీటెక్ అయిపోయాగానే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ జాబ్ చేయకుండా ఎందుకు ఈ బిజినెస్ అని అంటూ ఉంటారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది మీరు బిజినెస్ చేసేటప్పుడు? సో 4-1లో నేను జాబ్ చేశాను. దాని తర్వాత బిజినెస్ చేద్దామన్న థాట్ వచ్చింది, అంటే ఇంతేనా, ఓన్లీ సాఫ్ట్వేరేనా అని చెప్పేసి. సో ఒక 1 year చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను రిజైన్ చేసేటప్పుడు మా పేరెంట్స్ వచ్చేసి, ఎందుకు నీకు ఇవన్నీ, చక్కగా జాబ్ చేయొచ్చుగా, నువ్వు ఆడపిల్లవి, నీకు ఇవన్నీ అవసరమా అంటే ఎవరైనా అంటారు. బట్ నేను చెప్పుకున్నాను నా ఓన్ వేలో, నాకు ఇలా చెయ్యాలని ఉంది, నేను సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది అని చెప్తే ఫస్ట్ సపోర్ట్ చేసిన పర్సన్ మా మదర్. షీఈ్ రియల్లీ బిగ్గెస్ట్ సపోర్టర్ అండి, లిటరల్లీ. మా మదర్ చాలా అంటే చాలా, నాకు మాటలు రావట్లేదు, చాలా ఇష్టము. తను బాగా సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మా ఫాదర్, మా బ్రదర్, మా వదిన అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారు, నేను ఏం చెప్పుకోదలుచుకోవట్లేదు. సో వీళ్ళందరి సపోర్ట్తో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. గ్రేట్. అండ్ మంచి సపోర్ట్ అయితే మీకు అందింది. అదే విధంగా సపోర్ట్ బాగుంది, బిజినెస్ బాగా రన్ అవుతుంది. బట్ ఇనిషియల్ గా మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ. అవును. అలాంటి ఏమైనా చేశారా మీరు? చాలా చేశానండి, బికాజ్ మనకు ఒక గైడెన్స్ అంటూ ఉండాలి. నా వరకు వచ్చేసరికి మా ఫ్యామిలీకి రెజిన్ అంటే ఏంటో తెలీదు, అసలు ఈ బిజినెస్ అంటే ఏంటో తెలీదు. సో వాళ్ళ సైడ్ నుంచి నాకు మహా అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి నాకు హెల్ప్ చేస్తారు అంతే, తప్పితే నాకు ఇలా నువ్వు ఇక్కడ ఐటమ్స్ దొరుకుతాయి ఇవేం చెప్పలేదు. సో నేను దానికి ఆల్మోస్ట్ 3 to 4 months నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. అంటే ఎక్కడ దొరుకుతాయి, బెస్ట్ ప్రోడక్ట్ నేను ఎలా ఇవ్వగలను కస్టమర్స్కి, రెజిన్ ఎక్కడ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కరెంట్లీ నా ఓన్గా నేను రెజిన్ ఫ్యాక్టరీని నేను పెట్టాను. సో మన ఓన్గానే రెజిన్ మేకింగ్ అనేది చేస్తున్నాము ఇప్పుడు. యా. అది ఎక్కడుందండి ఆ యూనిట్? అది వచ్చేసి ఢిల్లీ అండి, ఢిల్లీలో ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నుంచి మనకి రెజిన్ అన్నది వస్తుంది. సూపర్. సో మరి చాలా బాగుంది, చాలా తక్కువ టైంలోనే మంచిగా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆడపిల్ల అనగానే లైక్ పెళ్లి చేసి ఇంటికి పంపించాలి అన్న థాట్లోనే ఉంటూ ఉంటారు, అటు పేరెంట్స్ అయినా అండ్ సొసైటీ కూడా అదే అనుకుంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్కి తగ్గట్టు మనం కూడా మారుతూ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి మీరు ఇంకా ఇలానే కంటిన్యూ అవుతూ ఎన్నో వర్క్ షాప్స్ చేస్తూ ఒక మంచి బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.